ఫైనల్లీ నా డ్రీమ్ బైక్ ఒకటి బుక్ చేసిన. ఇది ఆ ఇంపార్టెంట్ పని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 13th April ఈవినింగ్ 4 అవుతుంది యాక్చువల్లీ. సో వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినుండే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉండే. సో మమ్మీని తీసుకొని వెళ్ళి ఇప్పుడే వచ్చిన. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ మొత్తం ఒక ప్రాపర్ డెడికేటెడ్ వ్లాగ్ చేద్దామని చూస్తున్నా. బేసికలీ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన, దాని గురించి మీకు చెప్దామని ఈ వ్లాగ్ ఒక డెడికేటెడ్ వ్లాగ్ చేద్దామని చూస్తున్నా. సో నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా, కానీ ఎక్కడ చూపించలేదు. సో ఈరోజు దాంట్లో నిన్నటి ఆ క్లిప్స్ అన్ని ఈరోజు దాంట్లో యాడ్ చేసి ఈరోజు ఒక ప్రాపర్ డెడికేటెడ్ వ్లాగ్ చేద్దామని చూస్తున్నా. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళి యాక్చువల్గా ఇది ఆ ఇంపార్టెంట్ పని, చూస్తే అర్థమవుతుంది అనుకుంటా చాలామందికి. ఫైనల్లీ నా డ్రీమ్ బైక్ ఒకటి బుక్ చేసిన. దాని స్టోరీ ఏంటి అంటే, ఏ బండి బుక్ చేసిన అనేది చెప్తా అది కూడా. కానీ యాక్చువల్లీ మా దగ్గర ఒక క్లాసిక్ 350 రీబాన్ ఉండే. అది చాలా రేర్గా యూజ్ చేస్తుండే వెహికల్. అది యాక్చువల్లీ మా అక్క తీసుకుంది మా డాడీ కోసం. ఇంకా ఎవరం వాడట్లే, ఏం చేయట్లే అని దాన్ని అమ్మేసి, సో I've decided to take another bike for myself which will actually suit me. అది ఒక 1 month 2 months టైం అయితే పడుతుంది రావడానికి. సో అప్పటి వరకు మోటో వ్లాగింగ్ అనేది కొంచెం హోల్డ్లో పెట్టిన. అది వస్తే అప్పుడు ఇంకా మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేస్తా. ఆ బండి ఏదైతే బుక్ చేసినానో అది ఆల్మోస్ట్ నేను ఇంటర్ నుంచి అనుకుంటుండే తీసుకోవాలి, కానీ ఇంకా ఫైనాన్షియల్గా స్టెబుల్ లేకపోవడం వల్ల ఇంకా తీసుకోలేదు. అది ఇప్పుడు ఫైనలీ ఇట్స్ ది టైమ్ నా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకోవాలని ఇంకా ఫిక్స్ అయ్యి తీసేసుకుంటున్నా. మా దగ్గర ఉన్న క్లాసిక్ 350 ఏదైతే ఉండేనో అది లాస్ట్ వీక్ 10 days బ్యాక్ అమ్మేసిన. అది ఇప్పుడు కాకపోతే ఇంకొక 30-40 years వచ్చిన తర్వాత బైక్స్ రైడ్ చేసి అప్పుడు వేస్ట్. సో ఇంకా అది ఫిక్స్ అయిపోయి ఇంకేదైతే అది తీసుకోవాలి, ఇంకా పక్కా ఎంజాయ్, ఇంకా ప్రాపర్గా రైడ్ స్టార్ట్ చేద్దాము అని ఇంకా తీసుకున్నది. ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ మీ వెల్. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై మైండ్ మెంటలీ దట్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ బైక్ ఫర్ షూర్. That is the reason I have booked it. So now we came to Royal Enfield showroom. ఎప్పటి నుంచో అనుకుంటున్నా బండి బుక్ చేద్దామని. ఈరోజు ఇంకా బుక్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ బుకింగ్ అమౌంట్ కట్టేసి బండి బుక్ చేసేద్దాం. చలో. ఆల్మోస్ట్ ఓకే బుకింగ్. సో ఫైనల్లీ బుకింగ్ అయితే అయిపోయింది. సో అదనమాట జరిగింది. I hope you like this video. I'm keeping it short and simple. I'll keep you updated with the things and see you soon.